ఇప్పుడు మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగాయి. స్వర్ణముఖి నదిని ఆక్రమించి కట్టారని ఒక హోటల్ను కూల్చివేశారు అధికారులు. ఈ సందర్భంగా అక్కడ హోటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తమ దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని హోటల్ యాజమాన్యం అంటోంది. రాజకీయ కక్ష సాధింపులతోనే హోటల్ను కూల్చేశారని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆయన. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హరిబాబు అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే తిరుమల తర్వాత చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. సో తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు సర్పదోష పూజలు చేయించుకోవడంతో పాటు అక్కడ వాయులింగేశ్వరుని దర్శించుకోవడానికి కూడా ఆసక్తి చెప్తారు. ఈ నేపథ్యంలో పట్టణం విస్తరణ కూడా బాగా పెరిగిందని చెప్పాలి. భక్తుల తాకిడితో పాటు పట్టణ విస్తరణ కూడా బాగా పెరిగింది. ఆ పల్లెల నుంచి కాళహస్తికి వచ్చి జీవనాధారం పొందే వాళ్ళ సంఖ్య పెరిగిన కొద్దీ కూడా పట్టణ విస్తరణ పెరిగింది. ఈ నేపథ్యంలోనే స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతాలలో ఆక్రమణలు జరగకుండా ఇప్పటికే ప్రభుత్వాలు కరకట్టను నియమించడం జరిగింది. ప్రధానంగా ఆలయ సమీప ప్రాంతాల్లో ఎక్కడ కానీ ఆక్రమణలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీరు ఊరిలోకి రాకుండా కూడా కరకట్టను పెద్ద ఎత్తున నిర్మించారు. ఈ కరకట్ట మీద కూడా రోడ్డు నిర్మాణం కూడా చేసి ప్రజల రాకపోకలు కూడా కొంత అవకాశం కల్పించారు. అయితే తాజాగా శ్రీకాళహస్తి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 మాడ వీధుల్లో మాత్రమే ఏదైతే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని గతంలో ప్రభుత్వాలు దానికి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేసి ఎవరైతే హోటళ్ళు అలాగే భవనాలను నిర్మించుకున్నారో వాటన్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ క్లియర్ చేసి ఆ ప్రాంతాన్ని దేవస్థానం స్వాధీనం చేసుకొని భక్తుల అవసరాలకు తగ్గట్టుగా వాటిని ప్రస్తుతం వినియోగంలోకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే తాజాగా ఈరోజు మాత్రం అందుకు విరుద్ధంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే ప్రభుత్వం ఏదైతే తన సొంత నిధులు వెచ్చించి కొనుగోలు చేసిన ఒక స్థలంలో ఆయన ఒక రివర్ వ్యూ అనే హోటల్ని నిర్మించడం జరిగింది. ఈ హోటల్కి సంబంధించినటువంటి పూర్తి పత్రాలు అనుమతులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు వేకువజామునే ఏదైతే మన శ్రీకాళహస్తి పురపాలక సంఘం అధికారులు జేసీబీలు వాటి అధికారులన్నీ సిబ్బందిని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదైతే రివర్ వ్యూ గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి ప్రహరీ గోడను కూల్చివేసిన పరిస్థితి నెలకొంది. అయితే సమాచారం తెలుసుకున్నటువంటి బియ్యపు మధుసూదన్ రెడ్డి అలాగే వైసీపీకి చెందిన కొంత ముఖ్యమైన నాయకులు అక్కడికి వెళ్ళి అధికారులకు తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా కేవలం సెకండ్ సాటర్డే సండే కూల్చివేస్తే ఎలాగని చెప్పిన వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే రాజకీయ నాయకుల ఒత్తిడితోనే అధికారులు ఎలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు కూడా ఏదైతే ప్రభుత్వ పరంగా అంటే చట్టపరంగా తమకు ముందుగా నోటీసులు ఇవ్వాలి, సర్వే చేయాలి. ఆ సర్వే చేయకుండా ప్రభుత్వ భూమి అని చెప్పి ఎలా నిర్ధారిస్తారు, ప్రభుత్వ భూములకి ఎలా వచ్చిందనేది కూడా ఆలోచించకుండా ప్లానింగ్ అప్రూవల్ ఎలా చేశారు, ప్లానింగ్ సంబంధించిన వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అధికారులు ఏదైనా తప్పిదాలుంటే దానికి తగ్గట్టుగా నోటీసులు ఇచ్చి చర్య చేసుకోమనడానికి అవకాశం కల్పించి ఒకవేళ ఆ ప్రభుత్వం అధికారులు ఇచ్చిన నోటీసుకు స్పందించి ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించకపోతే అప్పుడు అధికారులు రంగంలోకి దిగి ఇలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే కొంతమంది వ్యక్తులు అంటే ప్రేరేపించినట్టు వాళ్ళ ప్రోద్బలంతో ఎలా ఆస్తుల మీద దాడి చేయడం ఏంటని చెప్పని కూడా మధుసూదన్ రెడ్డి అధికారులను ప్రశ్నించిన పరిస్థితి. దీంతో కొంతవరకు పత్రాలను అక్కడ కొంతవరకు గమనించినటువంటి అధికారులు ఈ సమస్య తీవ్రత పెరగకముందే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీనిపై మధుసూదన్ రెడ్డి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని చెప్పని కూడా ఆయన కోరిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడి నుంచి వాహనాలని ఆ సిబ్బంది సామగ్రిని అంతా తీసుకుని వెళ్ళిపోవడంతో ఉద్రిక్త వాతావరణం చల్లబడిందని చెప్పాలి మూర్తి. థ్యాంక్ యూ హరిబాబు. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.